నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అన్న వెనుగోల్ ఎంబోయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఓకే, సో మీరు చూసా ఉంటారు పొద్దుగా నేను శంక పొందినాను అనమాట. సో దానివల్ల ఏమవుతుందిరా అంటే, ఫస్ట్ థింగ్ ఒకటి మన లంగ్స్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది అండ్ లంగ్స్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ ఆ లంగ్స్ పవర్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ తర్వాత మన ఇక్కడ అబ్డామినన్ దగ్గర ఒక మజిల్ ఉంటుంది అనమాట. అది దాని మజిల్ని ఏమంటారు, మనది అదొక పేరు జన్మం కూడా వస్తుంది కానీ ఒక మజిల్ ఉంటుంది. ఆ మజిల్ కూడా ట్రైన్ అవుతుంది అని ఇంకా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు అసలు నార్మల్ ఒకసారి గూగుల్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది ఏమని, బెనిఫిట్స్ ఆఫ్ బ్లోయింగ్ శంక్ అని చెప్పి మీరు గూగుల్ చేసినా కూడా తెలిసిపోతుంది. సో జిమ్కి వెళ్ళినాక మాడదాం. సో నమస్తే, ఇవాళ బ్యాగ్ ఒకటి ఉంది అండ్ వర్కౌట్ చేసే ముందు నేను ప్రీ వర్కౌట్లో మజిల్ బేస్ రాజెక్స్ పంప్ ప్రీ వర్కౌట్ వాడుతున్నాను అనమాట. అది బంద్ చేసి సంవత్సరం చేసి చూస్తే నువ్వు మళ్ళీ ఓపెన్ చేసిన వీడియో చేస్తుంది. సో రాజెక్స్ పంప్ ప్రీ వర్కౌట్లో రాజెక్స్ పంప్ తీసుకున్నాను అనమాట. అండ్ చెప్పినా కదా గివ్ అవే లాస్ట్ టైం, ఇప్పుడు నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. గివ్ అవే ఆల్రెడీ ఈసారి 10 kg వే ప్రోటీన్స్ గివ్ అవే చేస్తున్నా. సో గివ్ అవేలో ఏం కావాలంటే ఏం లేదు, మన మజిల్ బేస్ కూపన్ కోడ్ ఉంది కదా, గోల్డెన్ బై ఎంబీ, ఆ కూపన్ కోడ్ తీసుకొని మజిల్ బేస్ పర్చేస్ చేయాలి. ఆ పర్చేస్ చేసిన స్క్రీన్ షాట్ నాకు పంపింది. నేను అందరి స్క్రీన్ షాట్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ దానికి వేరే క్రైటీరియా ఉంటుంది గివ్ అవేది, అది నేను గివ్ అవే వీడియోలో క్లియర్ చెప్తాను ఎట్లా సెలెక్ట్ చేస్తాను ఇంకా అనేది. సో గివ్ అవే అట్లా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మజిల్ బేస్లో ఇది ప్రీ వర్కౌట్ వే ప్రోటీన్ ఏదైనా కాదు, ఏది ఉన్నా కూడా గోల్డెన్ బై ఎంబీ అని చెప్పి నాకు కూపన్ కోడ్ యూజ్ చేయండి, డిస్కౌంట్ వస్తుంది. Hey guys, what's up? Today workout అయిపోయింది, షోల్డర్ వర్కౌట్. ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. I just finished my shoulder workout and taking my post workouts. Next change Andhra. It has 1.5 scoop whey protein and 3 grams creatine after workout and 3 grams creatine before pre-workout. And this fellow gay. That's why maintaining distance almost 2 feet. And I put Tamil. அவன் யாரு என்ன ரெண்டுவா அமரா ఇంకా என்ன ரொம்ப நல்லா பொண்ணு என்ன ஒர்க் அவுட் சாப்பிடி சாம்படா ఆల్మోస్ట్ సాంబార్ ఎవరిథింగ్ ఓసి పూసినాము. ప్రీ వర్క్ అవుతున్నా ప్రోటీన్ తాగి పూస్తున్నాము. సత్తుదా మిక్సీలో వచ్చేసిన గ్రైండ్ చేసి 4 వచ్చిన అందులో వేసినాను, కొద్ది తాగుతున్నాను. పోస్ట్ పడిపోతున్నా 1.5 స్కూప్ వేపడుతున్నా. యారు తాగుతున్నారు, ప్రోటీన్ తాగినా ముత్తి కొద్దిచ్చినాను, అంత పోసుకున్నా తాగుతున్నాను. ఇప్పుడు ఆంధ్ర, కొంచెం సేపు ఆంధ్ర. ఏమరా ఏమనుకుంటున్నావు? ఎప్పుడే ప్రియోగం తాగుతున్నారా? యారా కొలిగా అయిపోయిందిరా. అది కర్నూలు అట్లా మాట్లాడతారు, ఆంధ్ర అట్లా మాట్లాడదు. ఆంధ్ర అంటే దాంట్లో మల్టిపుల్ స్లాంగ్స్ ఉంటాయి. శ్రీకాకుళం స్లాంగ్ ఒకటి ఉంటుంది, మళ్ళా గోదావరి ఒకటి ఉంటుంది. అంటే దాంట్లో మల్టిపుల్ ఉంటాయి. మళ్ళీ శ్రీకాకుళం పుష్ప అట్లా మాట్లాడు. ఇప్పుడు తెలంగాణలో కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇటు హైదరాబాద్ స్లాంగ్ వస్తుంది. సో అట్లా అది కూడా మల్టిపుల్ ఉంటాయా. హైదరాబాద్
ఇది ఉండాలి ఇక్కడ చేసిన అనుకోరాదు వర్కౌట్ ఇప్పుడే అయిపోయింది అనుకోరాదు ఖాళీ గిల్లి ఆడిచ్చింది అనుకోరాదు షోల్డర్ మొత్తం మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి అనుకోరాదు కోమా ఇంటి పోయి వండుకుంటే కోమా నిద్ర వస్తుంది అనుకోరాదు झूला झूलो पर बाप से मत झूलो बंद कर दे भाई तंग कर रहे तुम मेरे को बंद कर दे मजे बोल के సో నమస్తే అందరికి అండ్ ఇది ఏడేనేమో హేడ్ అయితే మనకెందుకు కానీ సో ఇప్పుడు గివ్ అవే ప్రాసెస్ అనేది ఇప్పుడు షురు చేస్తున్నా సో మీ ముంగట్నే ఉన్నాయి డబ్బాలు ఇప్పుడు మనకి ఇవి గివ్ అవే వేయడానికి ఉన్నాయి అనమాట అండ్ ఈ నెల కూడా వచ్చేసింది అండ్ ప్రీవియస్ నెల కూడా ఇక్కడనే ఉంది అండ్ ఈ నెల కూడా వచ్చేసింది సో ఇప్పుడు మనకి మజిల్ బేస్ నుంచి ఆబ్వియస్లీ మీ దగ్గర దాచిపెట్టేది ఏం లేదు మనకు కొంచెం స్టాక్ కొంచెం పెరిగింది అనమాట అంటే లైక్ నేను స్టాక్ రూపంలో కొంచెం పెంచుకున్నాను ఎందుకంటే నాకు గివ్ అవేస్ కావాలి మా వాళ్ళకి ఇట్లా ఇస్తున్నాను నేను ఇట్లా చేస్తున్నా సో నాకు ఇట్లా కావాలి కథ అని చెప్పేసి వాళ్ళకి అడిగి అది పెంచుకున్నాను అనమాట సో నేను వాడంగా ఇంకా మిగతా గివ్ అవేస్కి ఇస్తాను సో నాకు నా వాళ్ళకి సరిపోవాలి గివ్ అవే చేయడానికి స్టాక్ నాకు కావాలి అని చెప్పేసి అడిగి పెంచిన సో ఇప్పటి నుంచి ఏంటంటే అంటే మన నెల 5 నుండి 10 నెల ఎవ్రీ మంత్ 5 నుండి 10 మందికి మనం ఇవ్వబోతున్నాం ఇప్పటి నుండి స్టాక్ పెంచిపించినాం కాబట్టి సో అందుకని చెప్పేసి ఈ నెలది అండ్ నెక్స్ట్ మంత్ కూడా ఇప్పుడు స్టాక్ నా దగ్గర రెడీగా ఉంది సో అది నెక్స్ట్ మంత్ కూడా ఇచ్చేస్తాను సో 5 నుండి 10 మందికి ప్రోటీన్ బాక్సెస్ ఓకే సో ఇప్పుడు గివ్ అవేది ఇప్పుడు ఇది కూర్చొని మాట్లాడతా ఎందుకు నిలబడి ఆగం చేస్తున్నాం సో ఇప్పుడు గివ్ అవేది పాల్గొనడానికి ప్రాసెస్ అయింది ఎట్లా ఏం కథ అంటే సింప్లీ నా కూపన్ కోడ్తోని మజిల్ బేస్ వెబ్సైట్ నుండి మీరు ఆల్రెడీ పర్చేస్ చేసి ఉండాలి ఓకే మీరు ప్రోటీన్ బాక్స్ కానీ ఇంకోటి కానీ మీరు ఆల్రెడీ నా కూపన్ కోడ్తోని పర్చేస్ చేసి ఉండాలి అది స్క్రీన్ షాట్ నాకు కావాలి నా కూపన్ కోడ్ అప్లై చేసి పర్చేస్ చేసింది స్క్రీన్ షాట్ నాకు కావాలి ఓకే అండ్ అట్లనే ఇంకోటి ఏంటంటే మీరు నన్ను ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటారు అండ్ యూట్యూబ్లో కూడా ఆల్రెడీ ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసే ఉంటారు కాకపోతే ఒకటి ఏంటంటే నా వ్లాగ్స్ రెగ్యులర్లీ మీరు వాచ్ చేస్తూ ఉండాలి ఓకే నా వ్లాగ్స్ మీరు రెగ్యులర్ వాచ్ చేస్తూ ఉంటే అక్కడ రెడ్ కలర్ది మార్క్ వస్తుంది అంటే వ్లాగ్స్ వాచ్ చేసిన వ్లాగ్స్కి రెడ్ మార్క్తో ఇట్లా వస్తుంది కదా ఆల్రెడీ వాచ్ చేసిన వ్లాగ్స్వి సో అదొక స్క్రీన్ షాట్ పర్చేస్ చేసింది ఇదొక స్క్రీన్ షాట్ ఓకే ఈ 2 స్క్రీన్ షాట్లు నాకు కావాలి సబ్స్క్రైబ్ చేసి వ్లాగ్స్ చూసినట్టుగా అండ్ కూపన్ కోడ్ అప్లై చేసి కొన్నట్టుగా ఈ 2 స్క్రీన్ షాట్లు నాకు పెట్టి క్లోజ్ ఫ్రెండ్ లిస్ట్లో కానీ లేకపోతే ఇంకెట్లా కానీ లేకపోతే మెయిల్ చేయడం కానీ క్లోజ్ ఫ్రెండ్ లిస్ట్లో పెట్టి మెన్షన్ చేయడం ఇస్ ఈజీ థింగ్ అనమాట మళ్ళీ మెయిల్స్లో పెట్టడం కంటే సో అట్లా పెట్టి మెన్షన్ చేస్తే నేను చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీది పేరు పక్కకు పెట్టుకుంటా మీ స్క్రీన్ షాట్ పక్కకు పెట్టుకుంటా ఇప్పుడు ఇట్లా నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి ఇప్పుడు నేను ఇవన్నీ ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి వీటిని ఫిల్టర్ వేసి పక్కకు పెట్టుకొని వీటితో ఏం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని పలానా వాళ్ళవి అందరివి పేర్లు అందరూ రాస్తారు ఓకే సో ఎవరెవరైతే స్క్రీన్ షాట్ ఉన్నాయో అవన్నీ పేర్లు అందరూ రాసి చీటీలు వేసి అందులో నుంచి 10 చీటీలు తీస్తాను ర్యాండమ్గా ఇప్పుడు మన చేతిలో ఏముండదు అంతా ఆ దేవుడి దయ మీ అదృష్టం ఓకే అన్ని రాసి అందులో నుంచి 10 చీటీలు తీస్తాను ఆ 10 చీటీలలో ఎవరి పేర్లు అవుతుంటాయో వాళ్ళకి గివ్ అవే ఓకే ఇప్పుడు 10 చీటీలు తీస్తా ఒకవేళ పేర్లు ఎక్కువనే 10 చీటీలు తీసిన ఇంకొంతమంది చీటీలు మిగిలినాయి ఇవి నెక్స్ట్ మంత్ ఆ చీటీలు అట్లనే ఉంటాయి నెక్స్ట్ మంత్లో కూడా వీళ్ళు పాల్గొనవచ్చు అర్థమైందా ఆ చీటీలో నెక్స్ట్ మంత్కి అట్లనే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అది పాల్గొంటారు మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మళ్ళీ ఇంకెవరైనా కొత్తలు వచ్చినా కూడా అవి స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటాను అవి వాళ్ళు ఇందులో యాడ్ అవుతారు ఎండుకు వచ్చేసరికి సేమ్ ఇట్లనే మళ్ళీ స్క్రీన్ షాట్లు అన్నీ అవన్నీ ఫిల్టర్ చేసి వాటిని అవి పేర్లని రాసి మళ్ళీ ఈ చీటీలలో అవి యాడ్ వేసి మళ్ళీ 10 చీటీలు తీస్తాం ఓకే సో అట్లా అండ్ ఈ ప్రాసెస్లో ఒకవేళ నీ చీటీ అంజనే ఉంది ఈ మంత్ది నువ్వు వస్తుంది అనుకున్నావు నీ చీటీ అంజనే ఉంది పేరు అంజనే కాకపోతే రాలేదు నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది అనుకో రాలేదు ఆ టైంలో నువ్వు మళ్ళీ ఇంకోసారి కొని ఆ స్క్రీన్ షాట్ పెట్టినావు అనుకో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఆ పేరు కూడా నీకు ఇంట్లో యాడ్ చేస్తా ఓకే నీ కిస్మత్ అట్లనన్నా దాక్కోవచ్చు నీ 2 సార్లు పేరు ఉంటుంది కాబట్టి అట్లనన్నా నీ కిస్మత్ దాక్కోవచ్చు ఓకే అట్లా కూడా యాడ్ చేసి పెడతాం సో ఇట్స్ టోటల్లీ ఇక్కడ నేను నీకు ఒక మోకా ఇస్తున్నా నువ్వు ఎట్లా మా కూపన్ కోడ్ తీసుకొని ఉంటారు కాబట్టి సో అటు వాళ్ళకి ఇట్లా మోకా ఇస్తున్నా సో ఇక్కడ లక్ బేస్డే ఉంటుంది అనమాట ఇవి ఇంతకుముందు ఎట్లా అంటే నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఇది చేస్తుండే సో ఇప్పుడు నాకు మళ్ళీ వీళ్ళని సెలెక్ట్ చేయాలి అబ్బా వాళ్ళని సెలెక్ట్ చేసేది ఉండే వీళ్ళని సెలెక్ట్ చేసి ఇవన్నీ ఎందుకు నాకు ఇది
దేవునికి వదిలేసాం, మీ చాయిస్ వాళ్ళ అదృష్టం పైనే వదిలేసాం, ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళకి అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఇది ప్రాసెస్. ఇప్పుడు నేను నా స్క్రీన్ షాట్లు, ఫోన్లో ఉన్న స్క్రీన్ షాట్ అన్నీ తీసుకొని ఐప్యాడ్లోకి పంపించేసి అవన్నీ పేర్లు చిట్టీలో రాసి ఇప్పుడు చిట్టీలు తీసి చెప్తాను మీకు ఎవరెవరు వచ్చింది ఏం కథ అనేది. వాళ్ళందరినీ ఒక గ్రూప్లో వేసి చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ తయారు చేసి ఈ యూజర్ నేమ్స్ అన్ని అందరు తీసుకొని ఒక గ్రూప్లు తయారు చేసి ఆ గ్రూప్లో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్లు అండ్ అడ్రస్లు ఎక్కడ ఉంటారు అడ్రస్ తీసుకొని వాళ్ళకు డిటీడీసీలో పార్సల్ చేస్తాను అనమాట. ఏవి ప్రోటీన్ అనేది డిటీడీసీలో పార్సల్ చేస్తాను. అయితే ఇక్కడ ఒక ముచ్చట ఏంటంటే ఇంతకుముందు 2 నెలలకు ఒకసారి లేకపోతే అప్పుడప్పుడు గివ్ అవేలు చేస్తుంటే అవి 5 బాక్సులు 6 బాక్సులు అట్లా చేస్తుంటాయి. కాబట్టి అప్పుడు పెద్ద ఫరక్ పడలేదు. డెలివరీ ఛార్జీలు కూడా నేనే పెట్టుకొని వాళ్ళకి పంపించేసిన. ఓకే, కాకపోతే ఇప్పుడు ఎవ్రీ మంత్ చేస్తున్నాము అండ్ ఎవ్రీ మంత్ 10 అట్లా చేస్తున్నాం కాబట్టి డెలివరీ ఛార్జీలు మీరే పెట్టుకోవాలి. ఎవరికైతే విన్ అవుతారో వాళ్ళు డెలివరీ ఛార్జ్ మీరే పెట్టుకోవాలి. అవి ఎంత 200-250 రూపాయలు ఒక డబ్బా కాడ డెలివరీ ఛార్జ్ పడుతుంది. అవి మీరే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే నేను ఈ 10 డబ్బాలంటే మీరు లెక్కేసుకోరి 2700 ఒక డబ్బా ఇంటూ 10 అంటే 27,000 నేను మంత్లీ దీనికి ఖర్చు పెట్టి గివ్ చేస్తున్నాను. ఇంకొకటి అది వేరే అవన్నీ ఎందుకు చెప్పడం కానీ. సో ఇంకా షార్ట్ ఉంటుంది, పెద్ద షార్ట్ నాకు ఇంకెక్కువ పడుతుంది నాకు. కాకపోతే అవన్నీ ఎందుకు చెప్పడం అని చెప్పేసి మీకు క్లియర్గా మీకు అర్థమైనట్టు చెప్తున్నా. సో 27,000 నేను దీనికి పెడుతున్నాను. మళ్ళీ ఇంకా 3,000, మళ్ళీ ఇంకా 4 ఈ 10 డబ్బాలు పార్సల్ చేసే వరకు మళ్ళీ ఇంకో 2,500 3,000 మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. సో అందుకని చెప్పేసి అదొక్కటి మీరు పెట్టుకోండి. ఇంకా నేను ఈ డబ్బాలు మీ దగ్గర పంపించేస్తాను. ఓకే, అదనమాట ముచ్చట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. అర్థమైపోయింది ఇంకా మీకు క్లియర్గా. అండ్ ఇక్కడ ఇంకొక ముచ్చట ఏంటంటే రికార్డ్ అవుతుందా లేదా, లెంత్ ఎక్కువ అయిపోయింది, మళ్ళీ రికార్డ్ అవుతుందా లేదా చూసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇంకొక ముచ్చట ఏంటంటే ఇప్పుడు నార్మల్గా జనాలు అంటారు అనమాట, అన్న ఆల్రెడీ కొన్నోళ్ళకి ఎందుకు ఇస్తున్నావు నువ్వు, కొన్నోళ్ళకి ఇవ్వచ్చు కదా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా అంటే. ఇప్పుడు కొన్నోళ్ళకంటే ఎంతమందికి ఇవ్వాలి నేను? కొన్నోళ్ళకంటే ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి? కొన్నోళ్ళకి అంటే చాలామంది ఉంటారు. నేను కొనలేను అన్న చాలామంది వస్తారు. వాళ్ళకి ఎట్లా నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా ఇవ్వాలి? ఇది అన్నదనుకో వీళ్ళు కొన్నదాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి ప్రూఫ్ వేస్తే వాళ్ళని ఇట్లా యాడ్ చేసుకొని దీనికి ఇది కొంచెం ఈజీ అయిపోతుంది నాకు ఇవ్వడానికి, చేయడానికి, సెలెక్ట్ చేయడానికి. అట్లా కొనలోనే అంటే ఎంతమందికి ఎవరిని సెలెక్ట్ చేస్తావు, ఎవరికి ఇస్తావు, ఎట్లా ఫిల్టర్ చేస్తావు దాంట్లో కదా. అది హైలీ నాట్ పాసిబుల్ థింగ్ అది. సో అందుకని చెప్పేసి నేను ఈ వే ఇట్లా ఎంచుకున్నా. ఓకే, సో అదనమాట ముచ్చట. అండ్ అది ఇప్పుడు పేర్లన్నీ రాసి ఇప్పుడు చేసి ఫిల్టర్ చేసాం. ఓకే, స్టే ట్యూన్. సో మొత్తం 45 మెంబర్స్ పాల్గొన్నారనమాట ఈ గివ్ అవేలా. సో ఇప్పుడు 45 స్క్రీన్ షాట్స్ వచ్చినాయి నా దగ్గరికి. సో ఈ 45 నేమ్స్ ఇప్పుడు నేను పేపర్ మీద రాసి వేసి అందులోంచి 10 మెంబర్స్ నేను పిక్ చేస్తాను. సో మిగతా 30 మెంబర్స్ ఇంకా 35 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ మంత్కి వాళ్ళది ప్రొలాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ ఈసారి చెప్పినా కదా ఆల్రెడీ, ఈసారి ఇంకెవరైనా కొని ఉన్నా కూడా వాళ్ళే తీసుకొని పేర్లన్నీ యాడ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ మంత్కి అప్పుడు షెడ్యూల్ చేసినప్పుడు ఒకవేళ వస్తే మీది రావచ్చు. ఇప్పటికి ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళ మీది రావచ్చు. సో గుడ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు తీస్తాను, చూద్దాం. ఏమో అనుకున్నాను జర దమ్మకర పోయిందిరా. ఇప్పుడు అన్ని పేర్లని రాశాను. ఇప్పుడు ఈ చీటీలు వేసి అందులో నుంచి ఎవరి పేర్లు వస్తే వాళ్ళ పేర్లు చెప్తాను, చెప్పి వాళ్ళకి గివ్ అవేలు ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చీటీలు వేసి తీద్దాం. సో మన గివ్ అవే పార్టిసిపెంట్స్ చీటీలన్నీ ఇన్నే ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవి వేద్దాం, కిందేసి ఒకటి తీద్దాం, ఎవరి పేరు వస్తాయని చూద్దాం. ఓకేనా? 1 2 3 జై బజరంగ్ బలి వేసాను. ఇప్పుడు ఇందులో నుంచి తీద్దాం. గెజేరు వస్తున్నాం, చూద్దాం. ఓకే, బ్రోక్_01 అని చెప్పేసి ఇతను ఎవరో చూస్తానని చిట్టి పక్కన పెడతాను. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్స్ ఏమున్నాయి అవే పెట్టినాను, ఎందుకంటే ఈజీగా మరి దొరకాలి మనకు అని చెప్పేసి చిట్టీలు ఇటు సైడ్ పెడతాను. బ్రోక్_01 ఫస్ట్ గివ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ బ్రదర్. సో నెక్స్ట్ వన్ ఎవరు నాకు చూద్దాం. ఓకే, హర్షిత్ బండారి సెకండ్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. అది ఆల్ ది కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఇద్దరు రీజన్. మూడోది ఎవరు చూద్దాం. Srinivas_Royal7 థర్డ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ బ్రో. ఫోర్త్ వన్
Mr.Teja_fit. Mr.Teja_fit. Congratulations, Teja. 4 అని. Fifth one. అఫికల్ సాకేత్ అంట, అఫీషియల్ యాక్చువల్లీ. సో ఆయన పేరు ఐడిది పేరు అఫికల్ అని పెట్టుకోండు. స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టుకోండు. నాకు టక్మన్ దొరకాలిగా, మళ్ళీ నేను అఫీషియల్ సాకేత్ అని కొడుతుంటే నాకు మిస్ అవుతుంది అని చెప్పేసి నేను ఎట్లుందో అట్లనే రాసిన అఫికల్ సాకేత్ అని చెప్పేసి. సో కంగ్రాచులేషన్స్ సాకేత్. అండ్ కొంచెం చదువు పైన ఫోకస్ పెట్టు, స్పెల్లింగ్ రాకపోతే ఎట్లా, మినిమం రావాలి కదా, చదువుకోజరా. నేను 5 అయిపోయినా. 6th one. ఓకే, mad_of_babe. mad_of_babe అంట. మ్యాడ్ ఆఫ్ బేబ్, వాట్ ఇస్ ఇట్ బ్రో? కంగ్రాచులేషన్స్ బై ద వే. యూజర్ నేమ్ మంచిగా పెట్టుకోరు పోయి టక్మని చెప్పి దొరకాలి కూడా. ఒకరు కూడా అండర్స్కోర్ మీద అండర్స్కోర్ పెట్టుకుంటా అవుతూనే ఉన్నారు. కొన్ని ఉన్నాయి ఇంట్లో, అవి వెళ్తే లేవు, చూద్దాం ఇప్పుడు. సో దిస్ 7th one. _Chendu_28. Chendu28. కంగ్రాచులేషన్స్ చందు. ఓకే, 2 ఇట్లా లోపల పడుకున్నాయి. సో ఇది 7 and 8. ఇది 8th one. మౌలి అప్పికొండ. కంగ్రాచులేషన్స్ బ్రదర్ మౌలి అప్పికొండ. ఇంకా 2 ఉన్నాయి, లాస్ట్ 2. చూద్దాం ఎవరికి వస్తుందో. The 9th one. Sai_fitness_f. Sai Fitness F. Congratulations bro. లాస్ట్ 1 ఒకటి ఉంది, లాస్ట్ 10th one. మరి ఎవరికి వస్తుందో ఏం కదా చూద్దాం. దీన్ని కళ్ళు మూసుకొని తీస్తాం. అంటే ఇప్పుడు కూడా కనిపిస్తలేవు, కనిపించే నేను తీయలేదు, నేను తీసిన అట్లనే, కానీ నార్మల్గా కళ్ళు మూసుకొని తీస్తాయి సార్. ఓకే, ద బ్రేవ్ మ్యాన్. కన్ను మూసుకొని తీయగానే జబర్దస్త్ పేరు వచ్చింది. _brave_man. ద బ్రేవ్ మ్యాన్, ద లాస్ట్ విన్నర్. సో కంగ్రాచులేషన్స్ 10 మందికి కంగ్రాచులేషన్స్. 10 3 3 6 3 9 1 10 మందికి కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో ఇవి నెక్స్ట్ మంత్కి వీటిని ఇట్లనే పెట్టేసి నెక్స్ట్ మంత్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు కూడా పాల్గొనాలంటే తెలుసు కదా క్రైటీరియా, కొనండి, పాల్గొనండి. రైట్ గాయ్స్, ఇగో ఇప్పుడు ఈ మిగిలిన సిటీలన్నీ, ఇప్పుడు గివ్ అవే విన్నర్లే అని ఇక్కడ పెట్టిన 10, ఈ మిగిలిన సిటీలన్నీ ప్రోటీన్ డబ్బాలోనే వేసి పెడుతున్నా. నెక్స్ట్ మంత్కి ఇప్పుడు మీరు దాంట్లో యాడ్ అవుతారు. అండ్ దీని పేరు ఇప్పుడు ఇక్కడ రాసి పెడతాం, గివ్ అవే బాక్స్ అని చెప్పేసి. దీనికి స్టిక్కర్ తీసేసి ఇక్కడ రాసి ఒకటి అంట పెట్టడమో లేకపోతే ఇంకోటి పెట్టడమో చేస్తాను. సో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ మంత్కి ఆల్ ది బెస్ట్. సో గాయస్, నాకు వీళ్ళిద్దరి పేరు దొరుకుతలేవు. ఒకటేమో broke_01 ఒకటి ఉంది, అండ్ ఇది అఫికల్ సాకేత్ అని ఒకటి రాసిన కదా, ఇది ఒకటి. అఫీషియల్ సాకేత్ అని కూడా ఒకటి చూసినా. వీళ్ళిద్దరు ఐడీలు నాకు దొరుకుతలేవు. నేను బాగా ట్రై చేసిన, వీళ్ళిద్దరు ఐడీ నాకు దొరుకుతలేవు. సో అందుకని చెప్పేసి ఇక వీళ్ళిద్దరు చీటీలు పక్కకు పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ 2 చీటీలు తీద్దామని చెప్పి ఇప్పుడు ఇస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ 2 చీటీలు తీసి మళ్ళీ ఇక ఈ లక్కీ పర్సన్స్ ఎవరో, మరి వాళ్ళిద్దరిని కాదని చెప్పి ముందు కోసం లక్కీ పర్సన్స్ ఎవరు అనేది చూద్దాం. సో నేను ర్యాండమ్గా తను చెప్పి ర్యాండమ్గా తీస్తున్నాను. టచ్ సో ఇది వచ్చేసి రియాజ్ _Raftar_09. కంగ్రాచులేషన్స్ రియాజ్ భాయ్. ఇంకో వచ్చేసి dark_boy_nitin_17. మీరు ఇట్లా పేర్లు యూజర్ నేమ్ లూకే చేంజ్ చేస్తూ ఉంటే మాత్రం నేనేం చేయలేను. ఇప్పుడు ఒకవేళ ఫర్దర్గా అయినా సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళైనా సరే యూజర్ నేమ్లు చేంజ్ చేయకూరి, ఏ యూజర్ నేమ్ పెట్టుకోరు అదే పెట్టుకోరు. అండ్ యూజర్ నేమ్ కూడా సాఫ్ పెట్టుకోరు, ధర్మం దొరికేటట్టు. సో అండ్ నితిన్, కంగ్రాచులేషన్స్. dark_boy_nitin_17 అంట. ఇప్పుడు దూరదు దీన్ని కూడా దూరాడి ఒకవేళ ఉంటే యాడ్ చేస్తాను. ఆల్రెడీ మిగతా 8 మందిని యాడ్ చేసాను. సో అదనమాట. యూజర్ నేమ్ లూకే చేంజ్ చేయకూరి, యూజర్ నేమ్లు సాదా సీదా పెట్టుకోరి, జల్దీ దొరికేటట్టు.